నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఉగ్రత నుండి యేసు ప్రభువారు చిందించిన రక్తములో ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించండి, నీ రక్తంలో కడగండి అని ప్రార్థన చేసుకుంటే నువ్వు నీతిమంతులు అవుతావు, నీతిమంతురాలు అవుతావు. దానికి ఏమి నువ్వు కష్టపడక్కర్లేదు, కంచెల మీద పడుకోవక్కర్లేదు, నిప్పుల మీద నడవక్కర్లేదు, ఏడు కొండలు మోకాళ్ళ మీద పాకక్కర్లేదు. అది దేవునిచ్చిన నీతి దానం. దేవునికి స్తోత్రం. దాని ద్వారా నరకమనే ఉగ్రత నుండి తప్పించబడ్డాం. నీతిమంతులకు ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అవన్నీ వివరించడానికి సమయం సరిపోదు. నీతి కలిగి ఉండాలి, మనం సమాధానము కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? సమాధానము కలిగి ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి కావున నీవు బలిపీఠము వద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిపోయేలా అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు, అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పింపు. చాలు. ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నీవు అర్పణ అర్పించేటప్పుడు ఎవరికైనా నీ మీద విరోధం ఉన్నదని జ్ఞాపకం వస్తే నీ అర్పణ విడిచిపెట్టి వెళ్ళి మొదటిగా వారితో సమాధానపడు. అప్పుడు వచ్చి నీవు అర్పణ. దేవునికి నీ అర్పణ ముఖ్యమా, ఈ సమాధానము ముఖ్యమా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము దేవునితో సమాధానంగా ఉండాలి, ఇరుగు పొరుగు వారితో సమాధానముగా ఉండాలి. అందుకే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి సిలువలో మరణించారు. ఆ సిలువను చూడండి. ఆ సిలువలో ఉన్న నిలువు కమ్మి అది దేవునితో సమాధానానికి గుర్తు. సిలువలో ఉన్న అడ్డ కమ్మి ఇరుగు పొరుగు వారితో